హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక సీక్రెట్ ఉప్మా చేయబోతున్నానండి. ఇది మీకుడన్నా ఎవరన్నా మీరు చేసుకున్నారా? ఇదేం రవ్వో అసలు కామెంట్ చేయండి, మీకు ఏమన్నా ఐడియా ఉంటుందా? ఇవాళ ఏకాశండి, నేను ఆనియన్ అట్లాంటివి తినను కాబట్టి నా దగ్గర టమాటా ఉంది. టమాటాతో ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్డ్గా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను అలా చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇది చాపింగ్ చేసుకోవాలి. టమాటాలు కట్ చేసి వేసుకున్నాం, ఒక 4 చాపింగ్ చేసుకోవాలి. పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవి. ఇంకేమన్నా మీ దగ్గర వెజిటబుల్స్ ఉంటే ఏవైనా వేసుకోవచ్చండి. నా దగ్గర ఆలుగడ్డ ఉంది, నాకు తినబుద్ధి కాదు కాబట్టి వేసుకోవట్లేదు ఇప్పుడు ప్రజెంట్. ఒక టమాటా అయితే వేసుకుంటున్నాను. మీరైతే ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ కనుక్కొని నాకు కామెంట్ చేయండి. ఇది క్లోజ్ చేసుకున్నాను, చాప్ చేస్తాను. కచ్చా పచ్చాగా క్రష్ చేసుకున్నానండి. మరీ మెత్తగా ఉంటే బాగుండదు, ముక్కా చెక్కగా ఉండాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. యాస్టీస్ స్టవ్ వెలిగించుకున్నాము. ఫ్లేమ్ తగ్గించుకున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా వేడయిందండి. ఇట్లా చూస్తే సెగ తెలుస్తుంది కదా. నేను ఇప్పుడు చేయబోయే రవ్వ ఏ ఇంగ్రీడియంటో లాస్ట్కి రివీల్ చేస్తాను. లాస్ట్ దాకా చూసి మీరు తెలుసుకోండి. ఇప్పుడైతే పోపు దినుసులు వేస్తున్నాను. ఇవి వేగేదాకా వెయిట్ చేద్దాము. ఏ ఉప్మాకైనా పల్లీలు చాలా ఇంపార్టెంట్ అండి. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకనే నేను పల్లీలు కంపల్సరీ వేసుకుంటాను. ఇప్పుడు అవి చిటపట్లాడుతున్నాయి కదా. పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మనం క్రష్ చేసుకున్న టమాటా వేద్దామండి. నేనైతే పసుపు వేసుకోవట్లేదు. అయితే ఇప్పుడు 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ అండి పోసేస్తున్నాను. ఎందుకంటే నూనెలో ఉడికేదానికంటే వాటర్లో బాయిల్ అయితేనే టమాటా రుచి వాటర్కి, ఉప్మాకి పడుతుంది. అందుకని ఈ రవ్వ కొంచెం సాఫ్ట్గా ఉడకాలంటే కుక్కర్లో అయితే బాగుంటుందండి. అందుకనే నేను కుక్కర్లో వేసుకున్నాను. లేదాకా వెయిట్ చేద్దాము. బాయిల్ అవుతుంది, చూస్తున్నారు కదండి. ఇప్పుడు రవ్వ పోసుకుందాము. రవ్వ పోసుకొని కుక్కర్ లిడ్ పెట్టుకుందాము. కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది, అందుకోసమే కుక్కర్ పెడుతున్నాము. విజిల్ కూడా పెట్టుకున్నాము. నేను మూత తీసానండి, ఎందుకంటే సాల్ట్ వేయటం మర్చిపోయినా. అందుకని తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఉప్పు లేకపోతే దేనికి రుచి రాదు కదండి. అందుకని ఉప్పు వేసి కలిపి, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి కదండి, మర్చిపోవడు అనేది. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకున్నాము. ఇది 1 విజిల్ వస్తే చాలండి. విజిల్స్ వచ్చేసినాయి, చల్లగా అయిపోయిందండి కుక్కరు. ఉప్మా చూడండి తీయంగానే ఎట్లా ఉందో. ఇప్పుడు దీనిని మనం సర్వ్ చేసుకున్నాము. ఇదిగోండి, మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. దీంతో ఏ చట్నీ అయినా, నిలవ పచ్చళ్ళు, ఇప్పుడైతే పుట్నాల చట్నీ ఉన్నది నా దగ్గర ఆల్రెడీ. నేను రోజు టిఫిన్స్ చేస్తా కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ముందే చేస్తాను, అంటే నిలవే ముంచను, బాగా ఉంటుంది. అయితే దానికి తోడు ఇదిగోండి ముక్కల పచ్చడి, మామిడికాయ కొత్తది పెట్టుకున్నది. ఏ నిలవ పచ్చడితో తినచ్చు. పుట్నాల చట్నీ కంటే ఈ నిలవ పచ్చళ్ళే బాగుంటాయండి. అది ఏదైనా టమాటా, ఆవకాయ, మాగాయ, ఇట్లా ఏవైనా రకరకాల పచ్చళ్ళు దీంట్లోకి తినచ్చండి. ఇంతకీ నేను ఈ రవ్వ పేరేంటో చెప్పలేదు కదా. ఇప్పటి వరకు నాకు కామెంట్ చేయని వాళ్ళు ఉంటే ఇది చూసి కామెంట్ చేయాల్సిందే. అట్లనే లైక్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, కామెంట్ ప్లీజ్. ఇది మొక్కజొన్న రవ్వ అండి. షుగర్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడేది. నెక్స్ట్ ఎన్నో పోషకాలు ఉన్నాయండి. ఇది మనకి చాలా పోషకాలతో ఆకలి కూడా కంట్రోల్ చేస్తుంది. షుగర్ పేషెంట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. అట్లా అని పిల్లలు పెద్దలు తినద్దని కాదు, ఎవరైనా తినదగ్గదండి. ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. ధన్యవాదాలు.